ఈనాడు వాళ్ళు పాపం వారానికి ఒక ప్రకటన వేస్తూ ఉన్నారు. పొద్దున్నే వాళ్ళ పేపర్లు అంట ఈ పేపర్ చదవకూడదంట, ఈ పేపర్ని కట్ చేయకూడదంట. మరి చదివినాడు అవసరమైన పాయింట్ కట్ చేసుకోండి ఏం చేస్తాడు? నేనే రోజు చేస్తున్నాను మీ పేపర్ల మీద, దాదాపుగా 340 రోజులుగా వస్తూ ఉంది మీ దాని మీద మనం చేస్తుంది. ఈటీవీ భారత్ యాప్ వెబ్సైట్లోని వార్తలు కథనాలను మొత్తం లేదా పాక్షికంగా ఈటీవీ భారత్ వారి అనుమతి లేకుండా ఎటువంటి హక్కు లేని కొంతమంది వ్యక్తులు సంస్థలు కాపీ చేసి తీసుకొని తమ వాణిజ్య ప్రయోజనాల్లో వెబ్సైట్లు న్యూస్ యాప్ల్లో యూట్యూబ్ ఛానల్లో కోసం వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విధమైన అనుమతి లేని చర్యలు కాపీరైట్ చట్టానికి విరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం. అందువల్ల ఎవరైనా వ్యక్తులు సంస్థలు ఈటీవీ భారత్లోని వార్తలు వ్యాసాలను అనుమతి లేకుండా అప్లోడ్ చేయడం నేరం. అట్టి చర్యలను ఈటీవీ భారత్ తీవ్రంగా పరిగణించి బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేయటమైంది. ఇట్లు వెల్లంగి రత్నకుమార్, చీఫ్ మేనేజర్, లీగల్ డిపార్ట్మెంటు. మరి ఇంకెందుకు పేపర్ పెద్దనే మీరు వార్తలు రాయటం దేనికి? మీరు రాసే వార్తలు ఎలాంటి బూతు వార్తలో ఎలాంటి అసత్యాలను మీరు రాస్తారో 10 మందికి అండగట్టాలి కదా. మీరు నిజంగా నిజాయితీ గల వార్తలు రాస్తున్నట్టు ఉంటే మీరు ఇట్లాంటివన్నీ పేపర్లో యాడ్ అవ్వరు. మా వార్తలు మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోండి, మా వార్తల్లో నిజాయితీ ఉంది, మా వార్తల్లో విలువలు ఉన్నాయి, మా వార్తలకు విశ్వసనీయత ఉంది, ఇదిగోండి పలానా అధికారికంగా పలానా ఆధారంగా దీన్ని రాసామని చెప్పి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోండి, కావాలంటే పోస్టర్లు వేసుకోండి, కావాలంటే అన్ని చోట చూపించుకోండి అనేవాళ్ళు. అంటే మీరు రాస్తనే తప్పుడు రాతలు కాబట్టే కదా ఇట్లాంటి ప్రకటనలు ఇస్తుంది. మీరు రాస్తున్న వార్తలకు నిజంగా విశ్వసనీయత ఉంటే ఎక్కడైనా వాడుకోమని చెబుతారు. మిగిలిన పేపర్లో ఎవరు ఎందుకు ఇవ్వాలా ఇట్లాంటిది? మీరు ఒక్కళ్ళు ఎందుకు ఇచ్చారు? అంటే ఈనాడు రోజు రోజుకి అంత దిగజారిపోతుందో ఈ పత్రికా ప్రకటన చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా.